హాయ్ బ్రదర్, నేను మీ వెంకిని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసామంటే సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంటాయి. కాబట్టి మన ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు నా ఛానల్లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి బ్రదర్. మీరు సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి మంచి వీడియోస్, ఫామ్ వీడియోస్ కానీ మన మార్కెట్ కదిరి కొన్ని పెద్ద పెద్ద మార్కెట్లకి రమ్మని మన సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తున్నారు. ఓకే బ్రదర్, ఇంకా పోతే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడి పీపుల్ వచ్చేసి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాం బ్రదర్. ఇది వచ్చేసి సూలూరుపేట దగ్గర మొత్తం 25 పిల్లలని మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఇవి ఒక వన్ వీక్ అయింది మనం ఈ వీడియో అప్లోడ్ చేసి. ఈ వీడియోలో పిల్లలు ఇప్పుడు సేల్ అవ్వాల్సి ఉంది బ్రదర్, కానీ 25 అవడం వల్ల ట్రాన్స్పోర్టు ఎక్కువ అవుతుంది కదా మనకి. ఇంకొక మన బండికి లోడ్గా అంటే ఒక 50-45 అట్లా చూడండి అని చెప్పారు. ఈ 25 పిల్లలు ఆగడానికి కారణం మెయిన్ ట్రాన్స్పోర్టు 25 పిల్లల వల్ల లాంగ్ వెళ్ళేదానికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది, ఆగాయి. ఓకే బ్రదర్, మన సబ్స్క్రైబర్ మదనపల్లి నుంచి నాకు కాల్ చేసి వెంకి మీరు సూలూరుపేట దగ్గర కానీ పెట్టిన వీడియోలో పిల్లలు బాగున్నాయి ఇప్పిస్తామని అడిగారు. ఓకే బాబాయ్, వచ్చారంటే మాట్లాడి ఇప్పిస్తా అని చెప్పాను. నాకు మొన్న కాల్ చేశాడు, ఈరోజు వచ్చాడు. మార్నింగ్ తీసుకెళ్ళి అంతా మన విలేజ్లో చూపించాను. 4-5 బ్యాచ్లు అయితే చూపించాను. 4-5 బ్యాచ్ల్లో మన బాబాయ్ వాళ్ళకైతే రేట్ ఒక దగ్గర అయితే సెట్ కాలేదు. ఇంకొక దగ్గర పిల్లలు సెలెక్ట్ పరంగా అడిగారు, కానీ సెలెక్ట్ పరంగా వాళ్ళు ఇవ్వమన్నారు. తర్వాత ఇది 3వ బ్యాచ్ మనకి ఇక్కడ ఎక్కడ వద్దు, మన వీడియోలో చూశాను కదా సూలూరుపేట దగ్గర. ఆ పిల్లలు ఇప్పించి మాట్లాడి ఇప్పిద్దు రమ్మని సూలూరుపేటకి నిన్న నైట్ వెళ్ళి నైట్కి అక్కడే ఉండి మన మార్నింగు పిల్లలు బేరం చేసుకొని రేట్ అయితే ఆ అమ్మాయి మనకి ఇది లేడీ అని కూడా మన వీడియోలో చెప్పున్నాను. 25 పిల్లలు వచ్చేసి మనకి 17,000 రూపాయలుగా చెప్పున్న జత. ఫైనల్ రేట్గా అయితే 16,000కి అయితే మనం కొన్నాము. చాలామంది వీడియోలో చెప్తున్నారు. మొన్న వీడియో ఎందుకంటే మన సబ్స్క్రైబర్ కొంతమంది రేటు పెట్టడం ఇష్టపడడం లేదు. అలాంటి వాళ్ళకే నేను రేటు చెప్పడం లేదు బ్రదర్. వీడియోలో ఎందుకు చెప్పడం లేదంటే కొంతమంది మళ్ళీ అమ్ముకోవాలి కదా, మనం రేట్ చెప్పారంటే మళ్ళీ మాకు రేటు మన చుట్టుపక్కల ఏరియాలో మా దగ్గర ఏరియాలో చూసి రేటు ఈ రేటుకి వచ్చాయి కదా అని మా దగ్గరకు వచ్చి తక్కువగా అడుగుతున్నారు అని మన సబ్స్క్రైబర్స్ అంటున్నారు. కాబట్టి నిన్న కామెంట్ చాలామంది పెట్టారు, రేట్ చెప్పలేదని. కొంతమంది చెప్పడానికి ఇష్టపడుతున్నారు, కొంతమంది అయితే చెప్పడానికి ఇష్టపడడం లేదు బ్రదర్. ఓకే బ్రదర్, మీరు వచ్చారంటే ఖచ్చితంగా నేను రైతుల దగ్గరికి తీసుకెళ్తాను, విలేజ్ల్లో చూపిస్తాను. మీకు ఏ బ్యాచ్ అయితే నచ్చాయో వాటినే మాట్లాడైతే ఇప్పిస్తాను బ్రదర్. మీకు ఒకటే బ్యాచ్ ఉన్నాయి, ఆ బ్యాచే చూపిస్తానని కాదు, మీకు నచ్చితే 2-3 బ్యాచ్లు చూపిస్తా. అవి మీకు ఓకే అంటే నచ్చాయి అంటే దగ్గరుండి నేనే మాట్లాడి రేట్ అన్నీ మాట్లాడేసి బండి కూడా మాట్లాడతాను. ఇంకా పోతే ఏంటంటే చాలామందికి నేను ఈ వీడియో డబ్బులు క్యాష్ కట్టే వీడియో ఎందుకంటే ప్రతి ఒక్క సేల్స్లో మన వీడియోలో పెడుతున్నానంటే చాలామంది ఫోన్పేలు చేస్తున్నారు బ్రదర్. ఫోన్పేలు చేస్తామంటున్నారు. కొంతమందికి ఇక్కడ రైతులకి ఫోన్పేలు ఉంటాయి, కొంతమందికి ఉండవు. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా ఎందుకు చెప్తున్నానంటే వీలున్నంత వరకు క్యాష్ తెచ్చేలా ట్రై చేయండి బ్రదర్. ఎందుకంటే వీలున్నంత వరకు క్యాష్ తెచ్చారంటే ఇక్కడ సిగ్నల్ ఉండకపోవచ్చు, లేదంటే ఫోన్పేలో ఒకేసారి మనకి 2 లక్షలు 3 లక్షలు అలా ట్రాన్స్ఫర్ అవడం కుదరదు. కాబట్టి క్యాష్ తెచ్చితే ఒకవేళ 50,000 1 లక్ష రూపాయలు అయితే ఓకే, ప్రాబ్లం లేదు. ఫోన్పే అయితే ఎవరితో ఒకదానికి చేపిస్తాను. ఇలా మనకి బండికి లోడ్ చేసిన తర్వాత ఇలా రైతులకి ఇక్కడ క్యాష్ కట్టేనే మనకి పిల్లలు పంపిస్తారు. ఇక్కడ ఫోన్పే కాలేదు, మా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొడతాము, లేదనుకుంటే మా బండిలో ఎవరైనా మీ మనిషి ఒకరు వస్తే ఇంటి దగ్గర ఇచ్చి పంపిస్తాము. ఇట్లాంటి చాలామంది చెప్పారు. అట్లాంటి వద్దు బ్రదర్, ఎందుకంటే కొంతమంది అంత దూరం రారు. ప్లస్ వచ్చేసి బండికి లోడ్ చేసిన తర్వాత అమౌంట్ ఇక్కడ కట్టకపోతే మళ్ళీ బండి అన్లోడ్ చేయమంటే బాగోదు. కాబట్టి అర్థం చేసుకుని దయచేసి వీలున్నంత వరకు క్యాష్ తెచ్చేదానికి ట్రై చేయండి బ్రదర్. మీరు క్యాష్ తెచ్చారంటే ఇలా వాళ్ళ దగ్గరే మనం అమౌంట్ కడతాము. మనకి ఏ ప్రాబ్లం లేకుండా బండి లోడ్ చేసేసి మీరు వెళ్ళొచ్చు. మీరు అక్కడ ఫోన్పే పని చేయలేదని అదొక లేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోన్పే ఇంటికి వెళ్ళి నాకు చేస్తామని చాలామంది చెప్తున్నారు. కాబట్టి అర్థం చేసుకుని వీలున్న వరకు క్యాష్ తెచ్చి మీరు పిల్లల రేట్ కుదిరిన తర్వాత ఇలా వాళ్ళకి డబ్బులు అయితే కట్టేసామంటారు, నో ప్రాబ్లం. ఓకే బ్రదర్, ఇంకెవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళు మనకి విలేజ్లో ఇంకా 4-5 బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్. ఎందుకంటే ఈ మధ్య నేను కొంచెం మనకి గూర్లు ఉన్నాయి, వాటితో కొంచెం బిజీగా ఉన్నాను. బయటికి విలేజ్లోకి వెళ్ళి వీడియోస్ తీసి అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఈ ఒక 2 డేస్లో ఆ గూర్లు అనేటివి వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాను. అవి అమ్మేసానంటే ఫ్రీ అయిపోతాను.
కాబట్టి ఎవరైనా వచ్చారంటే వచ్చిన తర్వాత ఇలా క్యాష్ కట్టి మీకు బండి అన్నీ నేనే అరేంజ్ చేసి మాట్లాడి పంపిస్తాం బ్రదర్. అక్కడి నుంచి అయితే మీరు ట్రాన్స్పోర్ట్ బండి తీసుకురావద్దు, ఎందుకంటే ఇక్కడ రేట్ సెట్ కాకపోవచ్చు, మీకు పిల్లలు నచ్చకపోవచ్చు. కాబట్టి అర్థం చేసుకోండి, ఎందుకు చెప్తున్నాను. ఓకే, మనం ఎక్కడి నుంచి బాబాయ్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, జత ప్రైజ్ ఎంత కొన్నారు అనే డీటెయిల్స్ అయితే ఒకసారి నేను బాబాయ్తో మాట్లాడతాను. ఆ వీడియో మీరు చూడొచ్చు. ఓకే బ్రదర్, చూడండి. బాబాయ్ మొత్తం మనం ఎన్ని పిల్లలు కొన్నాము? 25 పిల్లలు. మన అడ్రస్ చెప్తారు మీరు? అడ్రస్ మనం వచ్చిన మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడ్రస్ చెప్తారా? మదనపల్లి కురబలకోట మండలం, ఏపలపల్లి విలేజ్. బాబాయ్ మన ఫామ్ కోసమా లేదంటే వ్యాపారం కోసమా? ఫామ్ కోసం. ఇంకా కొంటారా? ఇంకా కొంటాం, ఇంకా ఒక 30 పిల్లలు కావాలి. ఓకే బాబాయ్, మీరు మనం ఎంత కొన్నాం? జత వచ్చి 16,000 కొన్నాం. 16,000 జత వచ్చి 16,000తో కొన్నాం. ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది బాబాయ్ మనకి? 6,000 చిల్లర. మనం ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నాం? ఇల్లుపూరు, కాళహస్తి, సూలూరుపేట దగ్గర ఇల్లుపూరు. 25 పిల్లలు తీసుకెళ్తున్నాం. ఓకే బాబాయ్, ఇంకా ఏదైనా కావాలంటే నా నంబర్కి కాల్ చేయండి, రాండి, పల్లెల్లో చూద్దాము. ఇంకేదైనా మన అక్కడ ఎవరైనా కావాలన్నా కూడా వాళ్ళకు కూడా చెప్పండి. ఓకే బాబాయ్, నేను ఇచ్చిన రేట్ ప్రైజ్ మీకు హ్యాపీయే కదా? ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. ఓకే బాబాయ్. ఓకే బ్రదర్, ఇలా మనకి ఎవరైనా విలేజ్లో కావాలంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి. ఈ మన మదనపల్లి మన సబ్స్క్రైబర్ మన వీడియో చూసి కాల్ చేసి వచ్చారు. నిన్న మన విలేజ్లో చూపించాను, అక్కడ పిల్లలు అయితే రేట్ అయితే సెట్ కాలేదు, కొన్ని పిల్లలు అయితే నచ్చలేదు. సూలూరుపేట దగ్గర మన ఛానల్లో పెట్టాను వీడియో, 25 పిల్లలని పెట్టున్నాను. ఆ వీడియోస్ అయితే వచ్చి చూస్తారు, పిల్లలు మాట్లాడారు, రేట్ అయితే సెట్ అయింది. 17,000 చెప్పారు, 16,000కి అయితే కొన్నారు ఇవి. ఓకే బ్రదర్, ఇంకా విలేజ్లో ఎవరైనా కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేసి వచ్చారంటే విలేజ్లో చూపించి మాట్లాడైతే ఇప్పిస్తాం బ్రదర్. ఓకే బ్రదర్, వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.